హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ రొటీన్ కాఫీ తర్వాత ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సండే వ్లాగ్. పిండి వడియాలు పెడుతున్నాం అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాము, ఎలా పెట్టాము ఏంటి అనేది ఒకసారి చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. తర్వాత చాలాసేపు తర్వాత మా శంఖపూల్ వాటర్ తాగుతాం అనమాట. తర్వాత ఏంటి అంటే రంగోలీ హెన్నా ఉంటుంది కదా, సో ఒక 1-2 మంత్స్కి ఒకసారైనా హెన్నా అనేది పెట్టుకుంటాను అనమాట. కొంచెము హెయిర్కి బాగుంటుందని చెప్పేసి నేను రంగోలీ తప్ప ఇక్కడ ఏది వాడను. ఇది చాలా బాగుంటుంది, న్యాచురల్ కలర్లా ఉంటుంది, హెయిర్ ఫాల్ అది చాలా తగ్గుతుంది. చూడండి ఎంత రెడ్డిష్గా వస్తుంది. సో ఇక్కడ డ్రెస్ పాత నైటీ వేసుకున్నాను, తప్పుగా కామెంట్ చేయకండి, ఎందుకంటే డ్రెస్ పాడవుతుంది అని చెప్పేసి. తర్వాత వీళ్ళు ఆకలేస్తుంది అంటే సూపిమ్ నూడిల్స్ అనేది చేస్తున్నాం అనమాట. మాకు కొంచెం వాటర్ ఉంటే సూపీ నూడిల్స్లా చేస్తే మా ముగ్గురికి నచ్చుతుంది. సో సూపీ నూడిల్స్ ఏంటి అంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా, కొంచెం అంటే నార్మల్గా కన్నా కొంచెం ఎక్కువ అనమాట. సో ముగ్గురం తినేసాము. తర్వాత వీళ్ళు క్యాప్సికమ్ ఫ్రై అడిగారు కాబట్టి క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేశాను అనేది వీడియో అనేది షార్ట్లో ఉంది, ఒకసారి చూడండి ప్లీజ్. లైక్ చేయండి ఆ వీడియో కూడా. సో క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత టమాటా రసం పెట్టాను. టమాటా రసం ఎలా పెట్టాను అనేది కూడా షార్ట్లో పెడతాను, ఒకసారి చూడండి. ఏం లేదు, ఆనియన్స్, టమాటా ప్యూరీ, చింతపండు రసము, తాలింపు వేసేసి పెట్టడమే. ఇది బ్రీఫ్ వీడియో షార్ట్లో పెడతాను, చూడండి. ఫస్ట్ ఆనియన్స్ సాఫ్ట్ అయిపోగానే ఇందులో పెప్పర్, రసం పౌడర్ అండ్ ధనియా జీరా పౌడర్ వేసేసి కలిపేసి, సో టమాటా ఏదైతే 2 టమాటాస్ తీసుకున్నాను క్వాంటిటీ, సో అది వేసేసి టమాటా అంతా దగ్గరికి పచ్చివాసన పోయే వరకు ఇట్లా మసిలే వరకు ఉంచుకొని, కొంచెం టమాటా గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోనే చింతపండు పులుసు అండ్ వాటర్ వేసుకొని, అంటే నీ ఇంట్లో క్వాంటిటీని బట్టి పెట్టుకోవచ్చు. ఫైనల్లీ టమాటా రసం కూడా అయిపోయింది, సో పక్కకు పెట్టేసాము. టమాటా రసం కూడా చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే, అంటే ఈజీ రెసిపీ అనమాట. సో 2 టమాటాలు ఉన్నా చేసుకోవచ్చు, ఒక్క టమాటానైనా చేసుకోవచ్చు టమాటా రసం. అండ్ ఈరోజు మా ఇంట్లోనే ఏంటి అంటే వడియం, మా మమ్మీ మజ్జిగ చారు పెట్టింది, అండ్ క్యాప్సికమ్ ఫ్రై అండ్ బీరకాయ పచ్చడి, రసం. సో ఈరోజు సండే స్పెషల్. మీ ఇంట్లో